ఆంధ్రప్రదేశ్ బేడ బుడగజంగం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తూర్పాటి మనోహర్ ఆధ్వర్యంలో 10వ తరగతి 2025 సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించిన బేడ బుడగజంగం విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి హాజరై 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన బేడ బుడగజంగం విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. అనంతరం నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి, బేడ బుడగజంగం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తూర్పాటి మనోహర్లు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో బేడ బుడగజంగం 50% జనాభా ఉన్న వారికి కుల ధృవీకరణలో గత కొన్ని సంవత్సరాలుగా తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలిపారు. ఇక చుట్టుపక్కల ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో ఎస్సీ జాబితాలో చేర్చారని అన్నారు. అదేవిధంగా ఏపీలో కూడా బేడ బుడగజంగం సంక్షేమ సంఘాన్ని ఎస్సీ జాబితాలో చేర్చే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని తెలిపారు. బేడ బుడగజంగం విద్యార్థులు కుల ధృవీకరణ పత్రం ఓసీలో ఉన్నా కూడా 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించి ప్రతిభ కనబర్చారని అన్నారు. విద్యార్థులు విద్యకు దూరం అవ్వకుండా ఎంత కష్టం వచ్చినా చదువు సాగించాలని కోరారు. ఏది ఏమైనా బేడ బుడగజంగం కులాన్ని ఏసీ జాబితాలో చేర్చే విధంగా సాయం శక్తుల కృషి చేస్తామని వారన్నారు. ఈ కార్యక్రమంలో తాటికొండ నారాయణ, సుంకన్న, గోకారి తదితరులు కుల నాయకులు పాల్గొన్నారు. బుడగజంగము ఎంత కష్టాలలో ఉన్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అన్ని ఉపాధి, విద్య అన్నీ కోల్పోయి, ఈ అవకాశాలన్నీ కోల్పోయి ఎంతో సతమతం అయిపోతూ ఉన్నారు. మొన్న పార్లమెంట్లో కూడా బుడగజంగాల గురించి నేను మాట్లాడటము, తర్వాత సీఎం గారు కూడా ఇక్కడ తీర్మానం చేసి పంపించడము, మళ్ళీ సెంట్రల్కి పంపించడము జరిగింది. ఎందుకంటే బుడగజంగము ఒకప్పుడు ఎస్సీ కేటగిరీలో ఉండినారు. కానీ మరి కొన్ని కారణాల వల్ల పాపము అప్పుడు వరకు వీళ్ళకు విద్య, ఉపాధి హామీ అన్నీ వచ్చేవి. తర్వాత వీళ్ళను ఓసీలో జాయిన్ అయిపోయి వాళ్ళకు చాలా మటుకు అవకాశాలు కోల్పోయారు. ఇది ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 80,000 దాకా ఉన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వరకే అయితే దాదాపు 30%, 60%, 50% మన దగ్గరే ఉన్నారు కర్నూలు జిల్లాలో. ఈ పిల్లలు ఎంతో మంచిగా చదివి ఈరోజు 10వ తరగతి పూర్తి చేసుకొని వాళ్ళు ఒక్కొక్కరి మార్క్స్ చూస్తుంటే అందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో, కస్తూర్బా స్కూల్స్లో, మోడల్ స్కూల్స్లో చదివిన పిల్లలు వీళ్ళు. ఒక్కొక్కరికి వాళ్ళ మార్క్స్ చూస్తుంటే అసలు వీళ్ళు అసలైన ఆణిముత్యాలు వీళ్ళు. కాబట్టి వీళ్ళకు ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు నేను పోరాడతాను. మళ్ళీ కూడా ఇక్కడ ఒకటే తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర అన్ని దగ్గరలా బుడగజంగానికి ఎస్సీ కేటగిరీ ఇస్తున్నారు. కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీ కేటగిరీ ఇవ్వాలి, ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇవ్వాలి అని చెప్పి ఒక డిమాండ్ని ముందుకు తీసుకెళ్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సహకారంతో ఆయన ఇచ్చిన హామీలు కూడా నెరవేరుస్తారు. ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు నెరవేరుస్తారు. మేము కూడా కేంద్రం నుండి ఈ ఎస్సీలో చేర్చాలి అని చెప్పి మా యొక్క డిమాండ్ సాధించుకుంటాము. తప్పకుండా వీళ్ళకి న్యాయం చేస్తాము. ధన్యవాదాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బేడ బుడగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 10th క్లాసు పాస్ అయిన, మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు మా బుడగజంగ కమ్యూనిటీ ఏ రిజర్వేషన్ లేకుండా పిల్లలు 10th క్లాస్ వారు చదువుతూ మరి వాళ్ళు చదువులు సాధించుకుంటారు. ఇంటర్, డిగ్రీ చదవకుండా వారి యొక్క ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటూ మా పాత వృత్తి అయినటువంటి భిక్షాటనకే ముగ్గు చూపిస్తున్న దృఢ సంకల్పంతో ఆ విధంగా ఉండకూడదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వారు, డిప్యూటీ సీఎం గారు, బీజేపీ ప్రభుత్వము ఇచ్చిన హామీ మేరకు ఖచ్చితంగా కేంద్రంలో న్యాయం జరుగుతుంది. ఇంకా ఆశయం ఉంది. మన్నను కూడా ఏబిసిడి వర్గీకరణలో ఏ గ్రూప్లో చేరుస్తూ బేడ బుడగజంగం కులాన్ని ఆంధ్రప్రదేశ్లో ఢిల్లీ తర్వాత చేర్చడం జరిగింది. అతి త్వరలో ఇప్పుడు ఢిల్లీలో కూడా ఆర్జీఐ డిపార్ట్మెంట్లో ఉంది. న్యాయం జరుగుతుంది. కాబట్టి మీరు ఇంకా ఈ చదువులకు ఎన్ని కష్టాలు వచ్చినా దీన్ని అధిగమించి ఇంటర్, డిగ్రీ పై చదువులో చదవాలనే ఉద్దేశంతోనే వాళ్ళకు ప్రోత్సాహ బహుమతులు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం అది. కాబట్టి ఈ రిజర్వేషన్ లేకపోవడం వల్ల పిల్లలు 10th క్లాస్ వరకే చదివి మళ్ళీ సాధించుకొని ఇంటి దగ్గర ఉంటున్నారు. వారి భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. ఆ విధంగా ఉండకూడదని వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి గౌరవ పార్లమెంటు సభ్యురాలు, నంద్యాల పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి బైరెడ్డి శబరి మా అక్క గారు, అదేవిధంగా డిఓ గారు కూడా ఈ కార్యక్రమం అటెండ్ అయ్యారు. డిటిఎఫ్ తరఫున కూడా యేసు రత్న గారు కూడా అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని వాళ్ళ చేతుల ముందు ఈ యొక్క ప్రోత్సాహ బహుమతులు ఇవ్వడం జరిగిందని కూడా తెలియజేసుకుంటాం. కాబట్టి నేటికైనా సరే కూటమి ప్రభుత్వానికి మేము తెలియజేసుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు కేంద్రంలో ఇంకా కాలయాపన జరగకుండా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు, అంటే టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ ఇచ్చినట్టు బుడగజంగాలకు
న్యాయబద్ధమైన రిజర్వేషన్ హక్కులు అందుకోలేకపోవడం వల్లనే అన్యాయం జరుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.